దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్యము వింటున్నటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయమందున కొద్దిసేపు మనము దేవుని మాటలను ధ్యానము చేద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు కొన్ని వచనాలను ధ్యానము చేసుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు ధ్యానము చేసుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించి మనందరి జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనను మనము గమనిస్తూ ఉన్నాము. ఏంటి ఈ సంఘటన? దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏమిటి? ఆత్మీయ పాఠము మనము ఏమి నేర్చుకోవాలి? ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదలకు ఈ యొక్క పాఠము ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాలను మనము పరిశీలన చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ ఆయన అనగా ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయా ప్రాంతాల గుండా సంచారము చేస్తూ, ఆయా ప్రాంతాల గుండా వెళుతూ ఆయన ఏం చేశారంటే, ఒకానొక సందర్భంలో యెరికో అనేటటువంటి పట్టణము, యెరికో అనేటటువంటి ఊరిలో గుండా ప్రవేశించి దాని గుండా వెళుతూ ఉన్నారు. అయితే ఈ వార్త ఏమైంది అంటే, ఆ ప్రాంతమంతా కూడా మారుమోగిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశించారు, దాని గుండా వెళుతూ ఉన్నారు. ఇంకా ఆయన ఆ ఊరిని దాటిపోలేదు. ఆయన ప్రవేశించి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో మనము గమనించినట్లయితే అక్కడ ఎవరు ఉన్నారంటే, సుంకపు గుత్తదారుడు, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేటటువంటి ఒక ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. ఏం పేరు? ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య ఏ పని చేస్తూ ఉన్నాడంటే, ట్యాక్స్ను వసూలు చేసేటటువంటి పని, పన్ను వసూలు చేసేటటువంటి పనిని చేసేటటువంటి సుంకపు గుత్తదారుడు అయినటువంటి జక్కయ్య అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆ ఊరిలో గుండా యేసు ప్రభు వారు వెళ్ళడాన్ని గమనించి ఏమని బయలుదేరాడంట? యేసు ఎవరో అని చూడాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే, చూడగోరి ఆ యొక్క మార్గములోనికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఈ రోజున చూసినట్లయితే
మనము దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఎప్పుడు వెళ్తున్నాం ఆలోచన చేయండి. పాస్టర్ గారు వాక్యము మొదలుపెట్టి ఆ వాక్యము పూర్తయ్యేటటువంటి సమయానికి వెళ్ళి ఆమెన్ అనేటటువంటి సమయానికి మనం వెళ్ళకపోతామా అనుకొని చాలా బద్ధకంగా, చాలా నిర్లక్ష్యముగా బయలుదేరుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా నీవు లోపలికి రమ్ము. ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోనికి రావాలి. ఎప్పుడు రావాలి అంటే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తని స్మరణకి తెచ్చుకోవాలి అని రాయబడుతూ ఉంది. సమయము ఉండగానే ప్రభువు చెంతకు చేరాలి. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ రోజున సంఘముల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని చూసినట్లయితే, సేవకుడు మందిరాన్ని ప్రారంభించి మందిరంలో పాటలు పాడటము, వాక్యము చదవటం, వాక్యము చెప్పటం అంతా అయిపోయేటటువంటి సమయానికి మనం ఏం చేస్తూ ఉన్నామంటే మందిరాలకు వెళ్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనము అన్ని విషయాల్లో కూడా ఇలాగే చేస్తూ ఉన్నామా చెప్పండి. ఏదైనా మనకి తెలిసినటువంటి ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు కానీ, లేదా ఇంకా సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే ఏం చేస్తూ ఉన్నారు? వారు ఫలానా రోజు వస్తారు అని ముందుగానే తెలిసినప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందుగానే ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని విషయంలో మరి నీవు ఎలా ఉన్నావు? దేవుని విషయంలో ఎలా ఉన్నావు? దేవుని విషయంలో ఎందుకని వెనకడుగు వేస్తూ ఉన్నావు? అంటే దేవుడు ఏమీ చేయలేడనా? ఎందుకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయమందు ప్రభువు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మనము ముందు వెళ్ళి కూర్చోవడానికి సిద్ధంగా ఉండాలి. కారణం ఏమిటంటే ఈ లోక సంబంధమైనటువంటి అన్ని విషయాల కంటే కూడా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి సంతోషము చాలా గొప్పది. దేవుని సన్నిధిలో ఉండేటటువంటి దీవెనలు గొప్పవి. కాబట్టి ప్రభు సన్నిధానానికి వెళ్ళి మనము ముందుగా దేవుని దీవెనలు పొందడానికి సిద్ధపడి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజున ఏదైనా ఒక పథకం ఇస్తున్నారంటే, లేదా ఒక పథకానికి సంబంధించినటువంటి ధనము ఇస్తున్నారంటే ఎంత త్వరగా ముందు వెళ్ళిపోతాం. మన పేరు ఉందో లేదో మనం ముందుగానే చూసుకుంటాం కదా. కానీ మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో మనము కనిపించడానికి ఎందుకని మన అడుగులు వెనకబడుతూ ఉన్నాయి? ఆలోచన చేయండి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు యెరికో పట్టణము గుండా ప్రవేశించి దాని గుండా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఈ వార్త ఎవరికి తెలిసింది అంటే అదే యెరికో పట్టణములో ఉన్నటువంటి సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్యకు తెలిసింది. జక్కయ్యకు తెలిసినప్పుడు జక్కయ్య చెవిన ఆ మాట పడగానే ఏం చేశాడంటే యేసు ఎవరో అని చూడగోరాడు. యేసు ఎవరో, ఆయన అద్భుతాలు చేస్తాడంట, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట, ఆయన చూసినట్లయితే స్వస్థతలు కలుగు చేస్తున్నాడంట, కుష్టివారిని బాగు చేస్తూ ఉన్నాడంట, ఆయన కుంటివారిని బాగు చేస్తూ ఉన్నాడంట, గుడ్డివారి కన్నులు తెరవ చేస్తూ ఉన్నాడంట, చనిపోయిన వారిని తిరిగి లేపుతూ ఉన్నాడంట. ఈయన ఎలాంటి వాడు? అసలు ఈయన ఎవరు? ఇన్ని అద్భుతాలు ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఎలా చేయగలుగుతూ ఉన్నాడు అని చెప్పి ఆయన గురించి తెలుసుకున్నటువంటి జక్కయ్య ఏం చేశాడంటే యేసు ఎవరో చూడాలని చెప్పి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి నీవు ఎప్పటికి బయలుదేరుతూ ఉన్నావు? దేవుని మాట నీ చెవిన పడగానే నీవు దేవుని సన్నిధిలో ఉండడానికి త్వరపడుతున్నావా? లేదా ఆలోచన చేయి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మన అడుగులు చాలా త్వరగా పడుతున్నాయి, కానీ ఎందుకని ప్రభువు సన్నిధికి వెళ్ళడానికి మన అడుగులు వెనకబడుతూ ఉన్నాయి? ఆలోచన చేయండి. కానీ జక్కయ్య ఒక ఆఫీసర్గా ఉన్నాడు, కానీ వెనకడుగు వేయలేదు. ఒక అధికారిగా ఉన్నాడు, కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అనుకోలేదు. ప్రభువు కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే
జక్కయ్య సిద్ధపడి ఏం చేశాడు అంటే, యేసు ప్రభు వారు ఎరికో పట్టణము గుండా సంచారము చేస్తూ ఉన్న సమయంలోనే యేసు ఎవరో చూడాలని బయలుదేరాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువుని చూడాలని ఆశ నీకు ఉందా? ప్రభువుని చూడాలని నీకు ఆశ ఉన్నదా? హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు నీకు దర్శనమిస్తారు, దేవుడు నీతో మాట్లాడతారు. నీ హృదయము శుద్ధి కలిగి ఉండాలి, నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి, నీ హృదయములో చెడు ఆలోచనలు లేకుండా ఉండాలి, నీ హృదయము పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో ప్రభువు కొరకు సమర్పణ కలిగినటువంటి హృదయం నీవు కలిగి ఉన్నప్పుడు ప్రభువు నిన్ను దర్శిస్తారు, ప్రభువు నీకు కనిపిస్తారు. ప్రభువు నిన్ను దర్శించాలి అంటే, ప్రభువుని నువ్వు చూడాలి అనుకుంటే నీ హృదయము శుద్ధమైనదై ఉండాలి. ఎలా ఉంది నీ హృదయం? నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నేను ప్రభువును చూచే అంత పరిశుద్ధత నా హృదయంలో ఉందా అని నువ్వు ఆలోచన చేయి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువుని చూడాలని ఒక అధికారి బయలుదేరాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారా? ఎవరైనా నన్ను తక్కువగా చూస్తారా? లేకపోతే యేసు ప్రభువుని అనుసరిస్తున్నందుకు నా ఉద్యోగాన్ని తీసివేస్తారేమో అనే భయము లేదు, చింత లేదు. యేసు ప్రభు ఎవరో ఆయన్ని చూస్తే చాలు అని బయలుదేరాడు జక్కయ్య. ఏం జరిగిందో చూడండి. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన యేసు ప్రభు వారిని చూడాలనుకున్నాడు. యేసు ప్రభు వారు మా ఊరు వచ్చారు, నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. వచ్చాడు. కానీ ఈయన యొక్క పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, ఆయన శారీరకంగా పొట్టివాడిగా ఉన్నాడు, చాలా చిన్నవాడిగా ఉన్నాడు. పొట్టివాడిగా ఉండటం వలన, జనులందరూ గుంపుగూడి ఉండటం వలన యేసు ప్రభు వారిని చూడలేకపోతూ ఉన్నాడు. అయ్యో, ఇంకా రాలేదు, ఈయన నాకు కనిపించడు, యేసు ప్రభు వారిని చూడాలంటే ఈ గుంపులో నుంచి నేను చూడలేను అని ఏం చేశాడు అంట, ఆయన పొట్టివాడైనప్పటికీ కూడా చూడండి, పొట్టివాడు గట్టివాడు అని చెప్పి అంటారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, అతడు శారీరకంగా పొట్టివాడే కానీ ఆత్మ సంబంధంగా పొట్టివాడు కాదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, జక్కయ్య చూసినట్లయితే శారీరకంగా భౌతికంగా పొట్టివాడే, కొరుచుగా ఉన్నాడు, చాలా తక్కువ ఎత్తు కలిగి ఉన్నాడు. ప్రభువు ఆ మార్గములో గుండా వస్తే ఆ జనములలో గుండా ప్రభువుని చూడగలిగేంత ఎత్తు లేడు. కానీ వీరందరికంటే కూడా ఎక్కువ అర్హత కలిగి ఉన్నాడు జక్కయ్య. ఆ అర్హత ఏంటంటే, ప్రభువుని చూడాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఏ ఆశ కలిగి ఉన్నాడు? ప్రభువుని చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఏ ఆశ కలిగి ఉన్నావు? ఏ ఆశ కలిగి ఉన్నావు? ఈ లోకాన్ని వెంటబడి ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకుంటూ కొరకు పరిగెడుతూ ఉన్నావా? ఈ లోకములో ఉన్నటువంటి వాటి కోసం ఆశపడుతూ ఉన్నావా? అయితే నీ ఆశ అంతా నిరాశ అయిపోద్ది. కారణం ఏంటంటే, ఈ లోక సంబంధమైనవి అన్నీ ఒక రోజున గతించిపోతాయి. నీవు సంపాదించిన సంపాదన ఒక రోజున తరిగిపోతుంది. ఒకరోజు ఎవరో ఒకరు నీ దగ్గర నుంచి దాన్ని తీసివేసుకుంటారు. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు వీటన్నిటినీ, ఇహ సంబంధమైనటువంటి ఐశ్వర్యములన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తూ ఉంది. లోకము దాని ఆశ గతించిపోవును, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు అని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ లోకములో ఉన్న ఆశలు అన్నీ గతించిపోతాయి, అన్నీ అంతమైపోతాయి.
అన్నీ ఒక రోజు నాశనం అయిపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, దేవునికి ఇష్టకరంగా జీవించేటటువంటి వాడు నిరంతరము నిలుచును అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీవు నిరంతరము నిలవాలి అంటే, నిరంతరము దేవునితో పాటు కలిసి జీవించాలి అంటే, నిరంతరము దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యములో నీవు జీవించాలి అంటే నీవు ఏం చేయాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడిలాగా ఉండాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలా, ఎంతో ఆస్తిని సంపాదించాడు, ఎంతో డబ్బుని సంపాదించాడు. కానీ జక్కయ్య, అయ్యో నేను అక్కడికి వెళ్తే నా గురించి ఎవరైనా రాజుకు చెప్పి నా ఉద్యోగాన్ని తీసివేస్తారు, ఇదిగో నేను యేసయ్యను అనుసరిస్తూ ఉన్నందుకు నా ఉద్యోగాన్ని తీయించి వేస్తారు అని భయపడలేదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, అర్థమవుతుందా? ఈ రోజున చూసినట్లయితే ఎంతోమంది క్రైస్తవులు నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించానని తెలిస్తే నాకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆపేస్తారని చెప్పి ఏం చేస్తున్నారు? రహస్య క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ జక్కయ్య అలా లేడు. జక్కయ్య బహిరంగముగా ఎక్కడికి వచ్చాడంటే యేసు ప్రభు వారిని చూడడానికి యెరికో పట్టణములో వస్తూ ఉన్నటువంటి యేసయ్యను చూడడానికి బయలుదేరాడు. ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. యేసయ్యను చూడాలనే ఆశ, పరితపించిపోతున్నాడు. యేసు ఎవరో చూడాలి, ఆయన అద్భుతాలు చేస్తాడంట, ఆశ్చర్య కార్యములు చేస్తాడంట, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదంట. ఈరోజు నేను ఎలాగైనా సరే ఆయన్ను చూడాలి అనుకున్నాడు. బయలుదేరాడు. ఆ యొక్క పట్టణము మధ్యలోనికి వచ్చేటప్పటికి, యేసు ప్రభు వారు వచ్చేటటువంటి ప్రాంతానికి వచ్చేటటువంటి సమయానికి అప్పటికే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా జనసమూహముతో క్రిక్కిరిసిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ జనముల్లో నేను ఎత్తులేను కదా, నేను ప్రభువుని చూడలేను కదా, యేసయ్యను నేను ఎలా చూడాలి అనుకున్నాడు. ఒక సామెత ఏంటంటే, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం అని చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచేటటువంటి దేవుడు, నీ ఆశని నెరవేర్చేటటువంటి దేవుడు, నీ ఆశని నెరవేర్చి నీ మనసుని తృప్తిపరచేటటువంటి దేవుడు. నీకుండగా నీకు దిగులెందుకు? నీవు దిగులు పడవలసిన అవసరత లేదు, నీవు భయపడవలసిన అవసరత లేదు. ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు కావలసిందేంటో ఆయనకు తెలుసు. కానీ నీవు చేయవలసింది ఏంటంటే, ప్రభువా నా ఆశ ఇదిగో, నా ఆశని నెరవేర్చయ్యా అని దేవుని సన్నిధిలో నీవు అంగలార్చినప్పుడు, నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తాడు. వాక్యములో ఇలా రాయబడుతుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ సన్నిధికి వచ్చెదరు, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీ ఆశ తీర్చబడాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి అంటే ప్రభువు వారి దగ్గరికి రావాలి. జక్కయ్య ఇంటిలోనే కూర్చొని యేసయ్య నా దగ్గరికి వస్తాడులే అప్పుడు చూద్దాం అనుకోలేదు. కానీ యేసయ్యని చూడడానికి నేనేం చేయాలంటే నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి అనుకున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజున నువ్వు ప్రభువుని చూడాలి అంటే, ప్రభువు నీ జీవితంలో కార్యములు చేయాలని ఆశపడితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను ఇంట్లో కూర్చొనే ఉంటాను, ప్రభువు నాకు చెయ్యాలనుకోవద్దు. ప్రభువు చెంతకి రా, ప్రభు సన్నిధానానికి రా. ప్రభు సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. ప్రభు సన్నిధిలో నిత్యమైనటువంటి సుఖములు ఉన్నాయి. రా, వచ్చి ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నీ జీవితంలోనికి తీసుకో. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి నిత్యమైనటువంటి సుఖమును నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఇంటికి తీసుకుని వెళ్ళు. జక్కయ్య ఇంట్లో కూర్చోలేదు, నేను ఆఫీసర్ని, నా దగ్గరికి రావాలి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అనుకోలేదు. కానీ ప్రభువుని చూడడానికి ఏం చేశాడంటే బయలుదేరాడు. ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రియా తల్లి, ప్రియా తండ్రి, ప్రభువు నీతో మాట్లాడుచున్నారు.
ఆయన దినమెల్లా చేతులు చాపాడంట, రండి నా కుమారులారా, నా కుమార్తెలారా రండి, నేను మిమ్మల్ని అక్కన చేర్చుకుంటాను అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. వస్తావా ప్రభు దగ్గరికి? వస్తావా ప్రభు సన్నిధానానికి? దేవుని సన్నిధికి వచ్చి నీకున్నటువంటి బాధంతా కూడా తెలియచేయి. ప్రభు సన్నిధానానికి వచ్చి నీకున్న ఆశ అంతా కూడా ప్రభువుకి చెప్పు. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తారు. ఆయన మాట్లాడలేనటువంటి వాడు కాదు, ఆయన నీ ప్రార్థన వినలేనటువంటి వాడు కాదు. నీవు మనసులో చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనను చూడలేనటువంటి దేవుడు కాదు. నువ్వు పైకి మాట్లాడలేకపోయినా నీ మనసులో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ అంతరంగములో నీవు ఏదైతే మౌనముగా దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించుకుంటూ నీవు ఏదైతే మనసులో విజ్ఞాపన చేస్తూ ఉన్నావో, నీ అంతరంగములో ఉన్న దాన్ని కూడా తొంగి చూసేటటువంటి దేవుడు. నీవు మనసులో ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో దాన్ని ఆలకించేటటువంటి దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబు కావాలి అంటే ప్రభువు సన్నిధానానికి నువ్వు రావాలి. ప్రభువు సన్నిధికి వచ్చి ప్రభువు సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయాలి. ప్రభువు సన్నిధిలో నీ ఆత్మను కృమ్మరించుకోవాలి. దేవుని సన్నిధిలో నీవు నోరు విప్పాలి. దేవుడు తప్పక నీ ఆశను తీరుస్తాడు. జక్కయ్య ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. యేసు ఎవరో చూడాలని బయలుదేరాడు. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు మన దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి, ఎంతో ఆశ కలిగి వచ్చాడు. కానీ జనములు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే జక్కయ్య మనసులో ఒక ఆలోచన పెట్టాడు. ఒక ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది. తెలుసా? దేవుడు నీకు కలగ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది. జక్కయ్య ఏం చేశాడు అంటే ఆలోచిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు వారిని ఎలా చూడాలి? వీళ్ళందరూ గుంపులు గుంపులుగా మీద పడిపోతున్నారు కదా, నేను పొట్టివాడుగా ఉన్నాను కదా, మరి నేను ఎలా చూడాలి అనుకున్నాడు. అటు ఇటు చూస్తా ఉన్నాడు. చూస్తుంటే ఆ దగ్గరలో ఏం కనిపించిందంటే ఒక మేడి చెట్టు కనిపించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఒక మేడి చెట్టు కనిపించింది. కనిపించిన తడవునే ఏం చేశాడంటే ప్రభువుని ఎలాగైనా చూడాలి, ఏం చేసైనా సరే కూడా నేను ప్రభువుని చూడాలి అనుకున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీవు ఎప్పుడైనా ఇలా తీర్మానం చేసుకున్నావా? ఈరోజు ఎలాగైనా ప్రభు సన్నిధానానికి నేను వెళ్ళాల్సిందే, నేను ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాల్సిందే అని ఎప్పుడైనా అనుకున్నావా? అలా అనుకున్నావా? లేకపోతే ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమైందిలే, ఈసారి వెళ్దాంలే అనుకొని వాయిదా వేస్తూ ఉన్నావా? నీవు ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఎప్పుడైతే వాయిదా వేస్తావో నీ ఆశీర్వాదములు కూడా వాయిదా వేయబడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకో. ప్రభు సన్నిధిలో కనిపించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయవద్దు. ప్రభు సన్నిధిలో నీ కుటుంబం అంతటితో కలిసి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠము కట్టి ఏం చేయాలి అంటే నీవు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించు. దేవుడు నీ అక్కరలో తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు నీ అవసరతలు తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు నీ ఆశను తీర్చబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి, దేవుడు జక్కయ్యకు ఒక ఆలోచననిచ్చాడు. చెట్టెక్కితే నేను పైనుంచి ప్రభువుని చూడొచ్చు కదా అనుకున్నాడు. ఆలోచన వచ్చిన తడవునే వెంటనే ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ మేడి చెట్టు ఎక్కి కూర్చోవడం అనే దానిలో ఒక అర్థము ఉన్నది. ఆ అర్థం ఏంటో తెలుసా? మేడి చెట్టు యొక్క కాయలు వస్తాయి. ఆ మేడి చెట్టు యొక్క కాయలు మేడి పండ్లు. దాని గురించి ఒక పద్యం ఉంటుంది. ఏమని ఉంటుందంటే మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చెప్పబడుతుంది. మేడి పండు పైకి నిగనిగలాడుతూ ఉంటుందంట,
కానీ దాన్ని తిందామని చెప్పి దాని పొట్టని విప్పి చూస్తే దాని నిండా పురుగులు ఉంటాయి. ఆ కాయ తినడానికి పనికిరాదు. ఇప్పుడు మేడి చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి జక్కయ్య మనకు ఏం సందేశం ఇస్తున్నాడు, మనకి ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, యేసు ప్రభు వారికి చెప్పకనే తన జీవితాన్ని గురించి చెప్తున్నాడు. అయ్యా, మేడి పండు ఎలాగైతే పైకి నిగనిగలాడుతూ ఉంటుందో నా బ్రతుకు కూడా అంతే, నా జీవితం కూడా అంతే. పైకి నిగలగలాడుతూ మంచిగా కనపడుతున్నాను, మంచి వ్యక్తిలాగా ఉన్నాను. కానీ నన్ను కోసి చూస్తే ఏముంటుందంటే నా లోపలంతా పురుగులే ఉన్నాయి, నా లోపలంతా కల్మషమే ఉంది అని తన జీవితాన్ని ప్రభువు వారికి తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక సామెత ఏమిటి అంటే, మెరిసేవన్నీ బంగారము కాదు. మనం పైకి చాలా గొప్పగా కనిపించినప్పటికీ కూడా, పైకి చాలా మంచివారిలాగా నటించినప్పటికీ కూడా, మనము లోపల మన అంతరంగము సరిలేకపోతే, మన అంతరంగములో చూసినట్లయితే మనము మంచి మనస్సాక్షి లేకపోయినట్లయితే మనుష్యులకు మన చెడుతనము కనపడకపోవచ్చు, కానీ ప్రభు మన అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఒరే, నువ్వు మనుషుల ఎదుట మంచివాడిలాగా నటిస్తున్నావు, కానీ నీ జీవితం ఏంటో నాకు తెలుసు అనుకుంటాడు. మనుషులు అనుకుంటారు, అబ్బాయి ఈయన చాలా మంచివాడండి అనుకుంటారు. అప్పుడు ఆ వ్యక్తి అనుకుంటాడు, నన్ను అందరూ మంచివాడని అనుకుంటున్నారు, నా అంతరంగం గురించి ఎవరికి తెలీదు అని అనుకుంటాడు. కానీ ఇది ఎవరికి తెలుసు అంటే ప్రభువు వారికి తెలుసు. ఈ రోజున ఎవరైతే మేడి పండు వలె పైకి నిగనిగలాడుతూ కనిపిస్తూ అంతరంగములో దోషములు కలిగి ఉండి, అంతరంగములో పాపము కలిగి ఉండి జీవిస్తూ ఉన్నారో వారందరినీ ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారందరినీ ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. నీ జీవితం ఆశీర్వదించబడటంలా నువ్వు ఎంత కాలం ఎదురు చూస్తూ ఉన్నా కానీ ప్రభువు నిన్ను దీవించడం లేదు. కారణం ఏమిటి అంటే, నీవు పైకి ఏ రీతిగా ఉన్నావో నీ అంతరంగము అలా లేదు. నీవు పారదర్శకంగా లేవు. పైకి కనిపించినటువంటి విధంగా నీ అంతరంగము, నీ మనస్సు లేదు. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నావు. నీవు నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నీవు నీ అంతరంగంలో ఉన్నటువంటి దోషములను విడిచిపెట్టాలి. నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉంటాడు, దేవా, నా అంతరంగమునందు శుద్ధ హృదయమును నాకు కలగచేయి. ఈ రోజున భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, మన అవసరతల గురించి ముందు అడగడం కాదు. ముందు మనము అడగవలసినటువంటి మాట ఏంటంటే, దేవా, నా అంతరంగమునందు నాకు శుద్ధ హృదయమును కలగచేయండి అని చెప్పి ప్రార్థన చేసి, శుద్ధ హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే, వాక్శుద్ధితో నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అడుగుతావో అప్పుడు నువ్వు అడిగిన ప్రతి అవసరత, ప్రతి ఆశ తీర్చబడుతుంది. యేసు నామములో తీర్చబడుతుంది. అర్థమవుతుందా? నా నామమును బట్టి నన్నేమి అడిగానో నేను చేస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి వారలారా, నువ్వు ఏదైనా అడుగు, ప్రభు నీ కోసం కార్యం చేస్తారు. కానీ దానికంటే ముందు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నీ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని, పాపాన్ని, కుళ్ళుని తీసివేసుకొని ప్రభు సన్నిధికి పరిశుద్ధతతో వచ్చి ప్రభువుని నువ్వు ఏదైనా అడిగి చూడు. నీ జీవితంలో ప్రతి కార్యాన్ని నీవు అనుభవిస్తావు, ప్రతి జయమును నువ్వు పొందుకుంటావు. జక్కయ్య చూసినట్లయితే యేసు ప్రభు వారికి చెప్పకనే చెప్తున్నాడు, అయ్యా, నేను పైకి మంచి అధికారిలాగా కనిపిస్తున్నాను, మంచివాడిలాగా కనిపిస్తున్నాను, కానీ నా జీవితం మంచి జీవితం మాత్రం కాదు. ఏం చేసేవాడు మరి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, మనకు అర్థం కావాలి. ఏం చేసేవాడంట? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సుంకాన్ని వసూలు చేసేటటువంటి ఈ అధికారి
మనుష్యుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ఎంతైతే పన్ను వసూలు చేసేవాడో, ఎంతైతే పన్ను వసూలు చేయాలో దానికి అధికమైనటువంటి పన్నుని వసూలు చేసి అక్రమార్జన చేసేవాడు, అవినీతి ధనమును సంపాదించేటటువంటి వాడు. నా ప్రియమైనటువంటి ఆత్మీయ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈ సమయంలో మనలందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు అవినీతితో సంపాదించేటటువంటి సంపాదనతో నీవు ధనమును కూడబెట్టుకున్నట్లయితే ఆ ధనము నీకు నిలవదు, ఆ ధనము నీ అవసరతలో నీకు ఉపయోగపడదు, నీ ధనముకు చిమ్మెట పడుతుంది. ప్రభువారు అందుకే ఏమంటూ ఉన్నారంటే, ఈ లోకములో ధనము సంపాదించుకుంట కొరకు ప్రయాసపడవద్దు, దానికి చిమ్మెట పడుతుంది, చెదలు పడుతుంది. లేదు, మన ప్రధానమంత్రి వంటి వారు మరలా నోట్లు రద్దు చేస్తే డిమానిటైజేషన్ అని చెప్పి అన్నారు అంటే ఈ నోట్లన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. కానీ నీ ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలంటే పరలోకములో కూర్చుకోవాలి. పరలోకంలో నీ ధనాన్ని సంపాదించుకోవాలి, పరలోకంలో నీ ధనాన్ని కూర్చుకోవాలి. నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడేవైతే కింద ఉన్న వాటిని వెతకొద్దు, భూమి మీద ఉన్న వాటిని వెతకొద్దు, పైనున్న వాటి కోసం వెతుకుతూ ఉండు, పైనున్న వాటిని చూస్తూ ఉండు. పైవైపు నీ కనులెత్తి చూడు, ఆకాశం వైపు నీ కనులెత్తి చూడు, ప్రభు వైపు చూడు. ప్రభు నీకు ధనాన్ని ఎక్కడిస్తాడంటే పరలోక రాజ్యములో ఇస్తారు. పరలోక రాజ్యములో చూసినట్లయితే ఏముంటుందంటే తరగిపోని ధనం, పాడైపోయినటువంటి ధనం ఉంటుంది. ప్రభువు నీకు అక్కడ బంగారుమయమైనటువంటి వీధులు వేసి, ఆ వీధులు వేసినటువంటి ఆ ప్రాంతములో, పరలోక రాజ్యములో నీ కొరకు ఆయన వజ్రములతో, రత్నములతో పొదగబడినటువంటి ఇల్లు నీ కోసము నిర్మించిస్తారు. దాన్ని ఎవ్వడూ తీసుకుని వెళ్ళిపోలేడు, దాన్ని ఎవరు దొంగిలించరు, అది ఎప్పుడూ నీకే సొంతమై ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకము తాత్కాలికము. ఈ లోకములో సెలవేసుకొని మనం ఎప్పటికీ ఉండలేం. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఒక రోజున దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఈ ధనాన్నంతా ఎవరు అనుభవిస్తారు? ఈ ఆస్తులన్నీ ఎవరు అనుభవిస్తారు? ఈ అంతస్తులంతా ఎవరు అనుభవిస్తారు? నువ్వు సంపాదించినది కొంచెం కూడా అనుభవించకుండానే వెళ్ళిపోతున్నావు కదా, దానివల్ల నీకేం ప్రయోజనం? కానీ పరలోకం వైపు చూసి పరలోకములో ధనమును కూర్చుకుంటే యుగ యుగములు దేవునితో జీవిస్తూ నిత్యము పరలోకములో నీ కొరకు కూర్చబడినటువంటి ధనముతో నీవు నిత్యము సంతోషముగా ఉంటావని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. జక్కయ్య చూసినట్లయితే మేడి చెట్టు ఎక్కి, అయ్యా ఇదిగో నా జీవితం పైకి కనబడినంత మంచిది కాదు, నేను చాలా చెడ్డవాడిని, నా జీవితాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని ఇండైరెక్ట్గా ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కడం ద్వారా తన జీవితాన్ని ప్రభువు ముందు పరిచి ఉంచాడు. అయ్యా ఇదిగో నా జీవితం, ఇదిగో నా జీవితం, నా జీవితాన్ని సరిచేయండి ప్రభువా, ఇప్పటి వరకు నేను సరిగ్గా లేను, ఇప్పటి నుంచి మంచిగా ఉండాలనుకుంటున్నాను, మంచిగా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పి ఏం చేశాడు అంటే తన జీవితాన్ని సరి చేసుకొని తన జీవితాన్ని ప్రభువు కొరకు సమర్పించుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో చూసినట్లయితే ఏం జరిగిందంటే యేసు ప్రభు వారిని చూస్తే చాలు నా జీవితం అంతకంటే ధన్యత లేదు అనుకున్నటువంటి జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే జనాలందరూ యేసయ్య మీద పడతా ఉన్నారు. యేసయ్య మీద పడతా ఉంటే యేసయ్య తన మీద పడే వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వాళ్ళెవ్వరిని పట్టించుకోలేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే తిన్నగా మేడి చెట్టు దగ్గరకు వచ్చి మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, జక్కయ్య దిగిరా, జక్కయ్య అంటూ ఉన్నాడు. చూడండి, జక్కయ్య ఏమనుకున్నాడంటే యేసు ప్రభు వారు ఎవరో చూస్తే చాలనుకున్నాడు. అందుకోసం యేసు ప్రభు వారిని చూడడానికి వస్తే పొట్టివాడైనందున ఆ జనాల్లో చూడలేక మేడి చెట్టుకి కూర్చొని మేడి చెట్టు ద్వారా తన జీవితాన్ని ప్రభువు ముందు పరిచి, అయ్యా నేను కూడా మేడి పండ్లు లాంటి వాడినేనయ్యా, మేడి పండు పైకి నిగనిగలాడుతూ ఉంటుంది కానీ అంతరంగము లోపల పురుగులు ఎలాగైతే ఉంటాయో నా జీవితం కూడా అంతే.
పైకి కనిపించేంత మంచి వ్యక్తిని కాదు, నా జీవితంలో ఉన్న పాపములన్నీ నేను ఒప్పుకుంటున్నాను, దయతో నన్ను క్షమించి నా జీవితాన్ని నూతనంగా ప్రారంభించు అని జక్కయ్య ఎప్పుడైతే తన జీవితంలో ఒప్పుకోలు ప్రారంభించాడో, తన పాపమును ఒప్పుకోవడం ప్రారంభించాడో, అప్పుడే ఆశీర్వాదాలు ప్రారంభమైనవి. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నీ పాపమును నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవడం ప్రారంభిస్తావో నీ ఆశీర్వాదం అప్పుడే ప్రారంభమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, గమనించండి. జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే ఎక్కడో చిటారు కొమ్మని ఎక్కి కూర్చున్నటువంటి జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది అని చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో జక్కయ్య చెట్టు మీద నుంచి దిగి వచ్చాడు. అంతేకాదు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇదిగో ఈయనకి నా పేరు ఎలా తెలుసు అనుకుంటున్నాడు. నా ప్రియ తల్లి, ప్రియా సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు కదా, ప్రభువుకి నేను తెలుసా, ప్రభువుకి నా పేరు తెలుసా, ప్రభు నన్ను చూస్తున్నాడా అనుకుంటున్నావు. కానీ ప్రభు నిన్ను పేరును బట్టియే ఎరిగి ఉన్నాడు. నీ పేరు ఆయనకు తెలుసు, నీ జీవిత చరిత్ర అంతా కూడా ఆయనకు తెలుసు, నీవు పడిన కష్టాలు కూడా ఆయనకు తెలుసు, నీవు పడుతున్న బాధలు కూడా ఆయనకు తెలుసు. ఆయన సమస్తమును చూస్తూ ఉన్నారు. నీవు కార్చిన కన్నీరు ఆయన ఒక బుడ్డిలో పట్టి ఉంచారు. తెలుసా నీకు ఈ విషయం? నీవు కార్చినటువంటి కన్నీరు వృధా కాకుండా దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక బుడ్డిలో దాచి ఉంచాడు. నీవు దేవుని సన్నిధిలో ఏదైతే కన్నీరు కార్చావో ఆ కన్నీటికి దేవుడు ఒక రోజున జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. జక్కయ్య దిగిరా అని చెప్పాడు. జక్కయ్య గబగబా దిగి వచ్చి అంటున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మిమ్మల్ని కూడా ప్రభు అడుగుతున్నాడు, మీ ఆస్తిలో సగ భాగాన్ని బీదలకు ఇస్తారా? అమ్మో, అది మాత్రం అడగొద్దు అంటారా? నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, బీదలు మీ మధ్యన ఉండక మానరు అని రాయబడి ఉంది. పేదవాళ్ళు ఉంటారు, నీవు వాళ్ళని కనికరించాలి, వారిని ప్రేమించాలి. బీదవారికి ఎప్పుడైతే నీవు గుప్పిడి విప్పి వారికి సహాయం చేస్తావో అప్పుడే నీ ఆస్తి ఇంకా 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 పెరిగిద్ది. నీవు పేదవాళ్ళకి ఎప్పుడైతే సహాయం చేస్తావో, లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తావో, లేని వారికి భోజనం పెడతావో అప్పుడే దేవుడు నీకు సర్వసమృద్ధిని ఇస్తాడు. అమ్మో, నాకున్నదే కొంచెం, నేను పంచిపెడితే నా జీవితం ఏంటని నువ్వు అనుకుంటే నీవు అభివృద్ధి చెందడం కాదు, నీకున్న ఆస్తి కూడా తగ్గిపోతా ఉంటుంది. అందుకని జక్కయ్య మనకు నేర్పించేటటువంటి పాఠం ఏంటంటే, జక్కయ్య దేవుని దగ్గరికి దిగి వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నా ఆస్తిలో సగ భాగాన్ని పేదవాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. ఓకే, వెరీ గుడ్ అన్నారు ప్రభు. రెండవదిగా ఏమని చెప్తున్నాడంటే, అయ్యా, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ను కదా, ఎప్పుడైనా అన్యాయంగా అక్రమంగా ఎవరి దగ్గరైనా డబ్బులు ఎక్కువ తీసుకుని ఉంటే, ఎవరి దగ్గరైతే ఎక్కువ తీసుకున్నానో నాకు గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి. జాగ్రత్త, పాపము గుర్తుంటుంది. మనం చేసేటటువంటి మంచి మనకు గుర్తుండకపోవచ్చు, కానీ పాపము గుర్తుంటుంది. అందుకే నా ప్రియమైనటువంటి వారులారా, నరకమునకు ఎవరైతే వెళ్తారో వారికి మతిమరుపు ఉండదు, వారికి జ్ఞాపక శక్తి అలాగే ఉంటుంది. వారు అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఉంటారు, వారు చేసిన పాపములన్నీ గుర్తుంటాయి. అందుకే వారు చేసిన పాపములను బట్టి, అయ్యో, ఆ రోజున వాక్యము ప్రకటించబడింది, ఆ రోజున సువార్త ప్రకటించబడింది, ఆ రోజున సేవకుడు మా ఇంటికి వచ్చారు, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మారు మనసు పొందమని చెప్పారు, కానీ నేనే మారు మనసు పొందలేదు అని అన్ని విషయాలు గుర్తుకుంటాయి. ఈ విషయాలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏం చేస్తూ ఉంటారంటే వారు ఏడుస్తూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటం ఉంటుంది అని రాయబడి ఉంది. నరకంలో ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఏడుస్తారంటే వారు చేసిన పాపములు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంటారు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వాళ్ళకి వారి యొక్క మనసులో ఏమి గుర్తుండవు, అన్నీ మర్చిపోతారు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇక వాళ్ళకి ఏడ్పు ఉండదు, అక్కడ సంతోషమే, దుఃఖం అనేది ఉండదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా,
నీవు నిత్యము సంతోషంగా దేవునితో ఉండాలి అంటే, ఏ పాపము నీకు గుర్తు ఉండకూడదు అంటే, నీవు చేయాల్సింది ఏంటంటే నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టబడితే నువ్వేమవుతావంటే వర్ధిల్లబడతావు అని రాయబడుతుంది. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లబడును అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే జక్కయ్య తన ఆస్తిలో సగభాగాన్ని బీదలకు ఇచ్చాడు. అంతేకాదు, అయ్యా నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 రెట్లుగా వారికి డబ్బుని ఇచ్చేస్తానని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిలో నుంచి అన్యాయంగా తీసుకున్నదంతా కూడా ఇచ్చాడు. ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే ఆ అక్రమముగా సంపాదించినటువంటి సంపాదనకు 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అని ప్రభువు ముందు ఒప్పుకున్నాడో, వెంటనే ప్రభువారు ఏమన్నారంటే, అక్కడ చూడండి ఒక మాట రాయబడుతుంది, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి, ఎంతో సమయం పట్ల సంవత్సరాలు భక్తి చేయలేదు, కానీ తన తప్పును తెలుసుకొని తన తప్పుల్ని ప్రభువు ముందు ఒప్పుకున్నటువంటి మరుక్షణంలోనే యేసు ప్రభు వారు జక్కయ్యతో ఏమని చెప్పారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియా తల్లి, తండ్రి, సహోదరుడా, సహోదరి, నీవు ఈ క్షణములో నీ పాపములను ప్రభు పాదముల యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఈ క్షణములోనే నీవు అబ్రహాము కుమారుడు అనబడతావు. ఈ క్షణములోనే అబ్రహాము కుమార్తెవు అనబడతావు. దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు అనబడతావు అనేటటువంటి విషయాన్ని ప్రభువారు సంతోషముతో తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ప్రభువారు చూసినట్లయితే ఏమంటూ ఉన్నారంటే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ ఇంటికి రక్షణ కావాలా? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఒక్కడే మారు మనసు పొందాడు, కానీ ఆ రక్షణ ఇంటందరికీ వచ్చింది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు రక్షణ పొందినట్లయితే ఆ రక్షణ నీ ఇంటి వారందరికీ కూడా వస్తూ ఉంది. నీవు పొందినటువంటి దీవెన నీ ఇంటి వారందరికీ వస్తుంది అనే విషయాన్ని నీవు గ్రహిస్తే ఈ క్షణములోనే నీలో ఉన్న పాపములన్నిటినీ ఒప్పుకొని పాపము నుంచి దూరముగా పారిపో. ప్రభువు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. నా ప్రియమైనటువంటి దేవుని వారు ఎంతో మంది యేసు ప్రభు వారి మీద పడుతున్నారు, కానీ యేసు ప్రభు వారు వారందరినీ పట్టించుకోలేదు. కానీ ఎవరి దగ్గరికి వచ్చారంటే, నశించిపోయి ఎవరైతే ఉన్నారో ఆ జక్కయ్య దగ్గరికే నేరుగా వచ్చారు. దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా నీ దగ్గరకు వచ్చారు. ఈ మాటల ద్వారా నీ ఇంటికి వచ్చారు, నీతో మాట్లాడుతూ ఉన్నారు. జక్కయ్య మారు మనసు పొందాడు, నువ్వు కూడా మారు మనసు పొందుతావా? జక్కయ్య దేవుని కుమారుడు అనిపించబడ్డాడు, అబ్రహాము కుమారుడు అనిపించబడ్డాడు. నువ్వు కూడా అలా మారుతావా? జక్కయ్య ఇంటికి ఆశీర్వాదం వచ్చింది, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. నీకు కూడా అలాంటి రక్షణ కావాలా? ఇప్పుడే నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు అని ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, జక్కయ్య శారీరకంగా పొట్టివాడే, కానీ ఇప్పుడు ఆత్మలో ఎంతో ఎదిగిపోయాడు. ఈ రోజున చూసినట్లయితే సంవత్సరాల తరబడి భక్తిపరులు అనుకుని ప్రార్థన చేస్తున్నారు. భక్తిపరుల్లాగా క్రైస్తవులుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా పొట్టిగానే ఉన్నాయి. వారి ఆత్మీయ జీవితాలు చాలా పొట్టిగా ఉన్నాయి, చాలా కొరచగా ఉన్నాయి. ఆత్మీయంగా ఎదగలేదు అంటా ఉంటారు కదా, ఎదగటం అయితే ఎదిగాడు కాడిలాగా, కానీ బుద్ధి ఎదగలేదు, జ్ఞానం పెరగలేదు. ప్రభు అంటూ ఉన్నారు, ఆత్మలో నువ్వు పొట్టివాడిగా ఉన్నావా? ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నావా? జక్కయ్య అప్పటి వరకు చాలా పొట్టిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ రోజున ప్రభువు నీతో కూడా మాట్లాడుతున్నాడు. జక్కయ్య వలె నీ పాపాన్ని ఒప్పుకొని
ప్రభు సన్నిధానానికి వస్తే నీవు కూడా జక్కయ్య వలె చాలా ఉన్నతముగా మార్చబడతావు. జక్కయ్య జీవితము, జక్కయ్య కుటుంబము ఏ రీతిగా అయితే ఆశీర్వదించబడిందో, జక్కయ్య కుటుంబానికి ఏ రీతిగా అయితే రక్షణ కలిగిందో, అదే రీతిగా నీ కుటుంబానికి ఆశీర్వాదము, రక్షణ వస్తూ ఉందని ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి తల్లి, సహోదరుడా, సహోదరి, నీవు ఈ మాటలను విశ్వసించి ప్రభువు కొరకు నువ్వు జీవించడానికి నేర్చుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి తండ్రి యావే దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఈ మీ మాటలు విని ఎవరైతే వారి జీవితాల్లో జక్కయ్య వలె నా జీవితాన్ని నేను కూడా మార్చుకోవాలి, ఇప్పటివరకు నా జీవితం మేడిపండులాగా నిగనిగలాడుతూ ఉంది, కానీ నా అంతరంగము బాగాలేదు, నా జీవితాన్ని నేను సరి చేసుకొని జక్కయ్య వలె నేను కూడా మారు మనసు పొందాలి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, ప్రభా జక్కయ్య ఇంటికి మీరు ఎలాగ వెళ్ళారో, ఇదిగో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డల యొక్క గృహాల్లోనికి మీరు వెళ్ళండి, వారి జీవితాల్లోకి మీరు వెళ్ళండి. ఈ రోజు నుంచి కూడా వారి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యము చేసి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వారిని మీ మార్గాల్లో నడిపించి మీ నామానికి అత్యధికమైనటువంటి మహిమను పొందమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.